క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. సోషల్ మీడియా ఓటీటీలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఓటీటీల రూపంలో అశ్లీలత ఇంట్లోకొచ్చిందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు రీల్స్ సన్నివేశాలు కూడా ఒక కారణమన్నారు. ఓటీటీలో అభ్యంతర కంటెంట్ పై మహిళలు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. మహిళల్ని తక్కువ చేసి చూపించే ఓటీటీ కంటెంట్ ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. నేను చిన్నప్పుడు 5వ 6వ తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంటే ఆడ ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లు అన్నీ పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి. అయితే అక్కడ ఒక అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన 5వ 6వ తరగతిలో చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టారు. నాకు అర్థం కాలే వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను ఈ 10 సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నా, ఎక్కడ కూడా ఒక మహిళా మండలి పోయి ఒక పోస్టర్ తగలబెట్టింది నాకు కనబడలే. ఇవాళ మన ఇండ్లకు నెట్ఫ్లిక్స్, జీటీవీ, వీటీవీ 100 టీవీలల్లో అశ్లీలం అంతా మన ఇంట్లోకే వచ్చింది, మన సోఫా కాడికే వచ్చింది. ఒక్కళ్ళమన్నా మాట్లాడుతున్నామా అక్క? ఒక్కళ్ళమన్నా వాయిస్ రేజ్ చేస్తున్నామా? అంటే మన పురాణాలు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నాం ఆలోచిస్తలేం. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు. మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మల్ని చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు. అట్లా కాదు, అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి. దానికోసం మహిళా నాయకత్వం మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలి. ఇంకోటి ఏముంటుంది, ఇక మనని విడగొట్టాలి ఆడోళ్ళను. అంటే ఏంది, అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి, కోడల మీద అత్త స్కీమ్ వేయాలి. ఇవే సీరియల్ ఉంటాయి, కర్మగాలి మనం అవే సీరియల్ చూస్తుంటాం. అంతేనా కదా? సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటుంది కోడల్ని ఎట్లా చంపాలో, కోడలు ప్లాన్ చేస్తుంటుంది అత్త. ఎందుకు ఇవి? వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం? మనం అంత చెడ్డవాళ్ళమ్మా? అత్త వేరు అమ్మ వేరు అవుతుందని? అత్త లేకపోతే మా ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం ఎందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి? మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.